రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రాలు, అత్యున్నతుడా వందనాలు. గతించిన తండ్రి, ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని భద్రపరిచి కాపాడి రక్షించిన దేవా, మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఎంతో మంది రాత్రి సమయాన్ని చూడలేక గతించిపోయిన వారు ఉన్నారయ్యా. అవునయ్యా, మేము వార్తల ద్వారా విన్నాము. అనేకులు తండ్రి గాయపడ్డారు, అనేక మంది తండ్రి వారి యొక్క సమయాన్ని ముగించుకొని వెళ్ళిపోబడ్డారు నాయన. కానీ మేము ఇంతవరకు కూడా సజీవులంగా ఉన్నామంటే అయ్యా, అది కేవలం కూడా మీరు చూపించిన కృప, మీరు చూపించిన దయ మాత్రమే తండ్రి. అయ్యా, ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ రోజున మీరు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. ఈ రోజున ప్రతి ఒక్క ప్రయాణమును దీవించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ రోజున ప్రతి అవసరతను తీర్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ రోజున మమ్మల్ని బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు, ఆశీర్వదించినందుకు, మా ప్రతి పనిలోనూ మీరు మాకు తోడై ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ప్రాముఖ్యంగా ఈ విధంగా రాత్రి కాలంలో అయ్యా మేమందరం కూడా కుటుంబంతో కలిసి ఆనందించుకునే భాగ్యం దయచేసి మీ పాద సన్నిధిని చేరి మరొకసారి ప్రార్థించుకొనగలిగిన ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకై కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, బాధించు వారు నీకు దూరముగా నుందురు అని, భీతి నీకు దూరముగా ఉండును అని, అది నీ దగ్గరకు రానే రాదు అని యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం ద్వారా తెలియజేస్తున్నారు దేవా. అవునయ్యా, ఈ రోజున అది ఏ భీతిని బట్టి అయితే, దేనిని బట్టి అయితే వారు భయపడుతున్నారో, బలహీనులు అవుతున్నారో, అయ్యా నిద్ర లేకుండా తండ్రి రాత్రులు గడుపుతున్నారో నాయన, మీరు వాగ్దానం చేస్తున్నారు అదేది కూడా వారి దగ్గరకు రాకుండా వారి నుంచి దానిని తరిమి వేయబోతున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి వారి జీవితంలో దీనిని నెరవేర్చులాగున తండ్రి బిడ్డలు ప్రార్థిస్తూ గొప్ప అద్భుతాలు చూసేలాగున సహాయం దయచేయమని అడుగుతున్నాము. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం నాయన, ప్రార్థన చేస్తున్నాం. ఆయా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ విషయంలో తండ్రి మీ పాద సన్నిధిని చేరారో మీకు తెలుసు నాయన, దానిని మీరే నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్స్లో, ఐసీలో ఉన్న అయా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నాయన, వారందరిని బట్టి అడుగుతున్నాం. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, జీవం ఇచ్చి అద్భుతాన్ని కనపరచండి తండ్రి. అయా, అనేకమైన వ్యాధులను బట్టి దుఃఖిస్తున్నారు. అయా, మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. బ్రెయిన్ సంబంధితమైన ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి తండ్రి. కంటి సంబంధితమైన ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, చెవుల సంబంధమైన ప్రతి ప్రాబ్లం నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అయా, గొంతు సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నాయన బాధపడుతున్నారు, వాటి నుంచి కూడా విడుదల దయచేయండి. సోరియాసిస్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నాయన, కావాల్సిన బ్లడ్ ని మీరే దయచేయండి ప్రభువా. అయ్యా, కావాల్సిన హిమోగ్లోబిన్ ని మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి తండ్రి. అయా, లంగ్స్ సమస్య నుంచి విడిపించండి ప్రభువా. అయా, కిడ్నీ సమస్యల నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, అజీర్ణమైన సమస్యల చేత బాధపడుతుంటే వాటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, PCOD నుంచి, థైరాయిడ్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. అయా, బోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్ తండ్రి, ఇంకా ఎటువంటి చెప్పుకోలేని సమస్యలతో, అయా బయటికి కూడా చెప్పుకోలేని వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, భయంకరమైన మరణకరమైన రోగాలతో ఎవరైతే తండ్రి కృంగిపోతున్నారో, వాటన్నిటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దురాత్మ క్రియలన్నిటి నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి. అయా, హృదయంలో నెమ్మదిని, సమాధానమును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన ఆర్థిక సంబంధమైన సమస్యల నుంచి విడిపించండి, ఆర్థికంగా బలపరచండి, స్థిరపరచండి నాయన. అయా, ఎవరైతే బిడ్డల కుటుంబంలో సమాధానం లేకున్నారో వారి కుటుంబాలను ఈ రాత్రి మీరు దర్శించండి. వారి గొడవల నుంచి విడుదల దయచేయండి. ప్రేమతో, సమాధానంతో వారు జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి.
వారికి ఉన్న ప్రతి అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. మారు మనసు లేక తండ్రి ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు తండ్రి వివిధ దేశాల్లో ఉన్నారు. వారి యొక్క పనులను దీవించండి అయ్యా. వారికి రక్షణ దయచేయండి ప్రభువా. వారి ఇమిగ్రేషన్స్ ఆ వీసాలలో తండ్రి సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయం అనుగ్రహించండి. అదే విధంగా నాయన గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వారి లోపాలను సవరించబడి బిడ్డలు సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదే విధంగా అయ్యా, ఎవరైతే రాత్రిన ప్రయాణిస్తూ ఉన్నారో, నైట్ పనుల్లో ఉన్నారో, రక్షణ సహాయం వారికి దయచేయండి, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. కోర్టు కేసులన్నిటిలో నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నాయన సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కొరకు అయా బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని బిడ్డలకు మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా భారతదేశం గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. దేశ సైనికులు దీవించండి, బార్డర్స్ లో ఉంటుండగా రక్షణ మీరే వారికి దయచేయండి, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఎస్ లార్డ్. మేమందరం కూడా రాత్రి కాలంలో సేద తెరబోతున్నాం తండ్రి. కంటి నిండా నిద్ర ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి. దురాత్మ క్రియల వలన, శత్రువుల వలన, దొంగల వలన ఎవరు కూడా తండ్రి రాత్రిన తండ్రి ఇబ్బందులు పడకుండా, అయా నిద్రలేమి పీడకల సమస్యలు ఎవరికి లేకుండా ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని నాయనా ప్రభువా. మరలా ఉదయకాల సమయాన్ని మేమందరం కూడా మీ పాద సన్నిధిని చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించి భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.